ఓకే. హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ that which software companies are using Python. సో which software companies are using Python? అంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజ్ చేస్తాయి పైథన్? మనకు తెలిసిన కంపెనీస్ ఏవో తెలియని చిన్న చిన్న కంపెనీస్ కాదు, పెద్ద పెద్ద కంపెనీస్. అంటే నేను ఈ టాపిక్ కి స్పెషల్ వీడియో చేయడానికి ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే దట్ పైథన్ నేర్చుకోవడం వల్ల మనకి ఏ కంపెనీస్లో హైరింగ్ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు ఓన్లీ విత్ పైథన్ అనేది కూడా మనకు అర్థం అవ్వాలి ఆ, అనేటువంటి ఆ మోటోతో నేను దీనికి ఇంకొక స్పెషల్ వీడియో చేస్తున్నాను. సో 3 లైన్స్ అయినా ఇట్స్ ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ నేను మీకు ఒక విషయం చెప్పాలి దట్ ఆఫ్టర్ దిస్ సెషన్ ఇఫ్ యు ఆర్ ఎ బీటెక్ స్టూడెంట్, నేను ఒక బీటెక్ స్టూడెంట్ అయి ఉంటే ఎలా చదవాలి, నేను కూడా ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. సో బీటెక్ ఎలా చదవాలి, ఎలా చదివితే విత్ మార్క్స్ విత్ స్కిల్స్ వస్తాయి అనేది నేను మీకు ఒక లాస్ట్ 1 minute చెప్తాను. సో get ready for that. Okay, I was very excited. Okay, so which software companies are using Python? So initially, internally, Google, YouTube use Python coding. So మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు గూగుల్ లేకుండా ఏ సాఫ్ట్వేర్ డివైస్ ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా, మొబైల్ కానీ, ట్యాబ్లెట్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేదా పీసీ కానీ, సో ఏదైనా సరే without Google, without YouTube, uh, there is no software device. Okay, డివైస్ అనేది సాఫ్ట్వేర్ డివైస్ కాదు, దెర్ ఇస్ నో డివైస్. ఓకేనా, ఈ రోజుల్లో డిజిటల్ డివైసెస్ అన్నీ ఆల్మోస్ట్ all అన్నీ is completely covered with Google and YouTube. Right, as a NASA, we know it very well. Okay, NASA and network stock exchange applications are developed by Python. ఓకే, సో అక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ గూగుల్, వినోయిట్ గూగుల్, అండ్ మైక్రోసాఫ్ట్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ రైట్ నౌ. నెక్స్ట్ ఐబిఎం, నెక్స్ట్ యాహూ, మనకు తెలిసి ఇవన్నీ. డ్రాప్ బాక్స్, ఇది మనకు తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఆల్సో పాపులర్, రైట్? నెట్ఫ్లిక్స్, ఇట్స్ ఆల్సో ఫేమస్, రైట్? ఇన్స్టాగ్రామ్, ఓకే, పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఆర్ స్క్రోలింగ్ అవుట్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా బతికేస్తున్నాడు మనం వల్ల. కానీ ఇఫ్ యూ లెర్న్ ద పైథన్ మీరు నేర్చుకుంటే కనుక దట్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ అన్బిలీవబుల్ కెరియర్. ఓకే, సో ఏముందులే సబ్జెక్టే కదా నేర్చేసుకుందాం, అయితే సెమిస్టర్ ముందు రోజు కూర్చొని 4 క్వశ్చన్లు ఆర్ 4 యూనిట్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్లు చదువుకుంటే అయిపోయిందిలే అనుకోవద్దు. ఓకే, సింపుల్గా ఒక టిప్ చెప్తానని చెప్పాను నేను. ఓకే, సో మీకు ఖచ్చితంగా ఎలా చదవాలో తెలియక ఇఫ్ యు ఆర్ ఎ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, నేను చెప్పేది మీకు బాగా యూజ్ అవుతుంది. దాట్ ఎలా చదవాలి మీరు అంటే, ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. మెటీరియల్స్లో నుంచి అయినా, లేకపోతే ఇలాంటి వీడియోస్ నుంచి అయినా, లేకపోతే సమ్ వెబ్సైట్స్ ఉంటాయి గూగుల్లో, W3 స్కూల్స్ అని, గిగ్స్ ఫర్ బిగ్ అని, జావా, సో ఏదో వెబ్సైట్స్ ఉంటాయి. సో అలాంటి వెబ్సైట్స్ నుంచి అయినా సరే ఏదో ఒక రకంగా ముందు మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. సో పాస్ అవ్వాలి అనే మోటోని పక్కన పెట్టండి మీరు సెమిస్టర్ మొత్తం. పాస్ అవ్వాలి అనే మోటో మీకు ఎప్పుడు రావాలో తెలుసా? బిఫోర్ సెమిస్టర్ ఎగ్జామ్, ఆ ముందు రోజు నైట్ మీకు రావాలి. సెమిస్టర్ మొత్తం మీరు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం మీద కష్టపడండి. నేను అంతే నేర్చుకున్నానండి పైథన్. సో మా మేడం చెప్తుంటే ఫస్ట్ బెంచ్లో కూర్చొని వినేవాడిని, చక్కగా వినేవాడిని అనమాట. సో చాలా బాగుండేది. అండ్ ఈరోజు ఐ వాజ్ ఏబుల్ టు సీ ద పైథన్, చెప్పగలుగుతున్నాను. ఓకే, సో రైట్, నేను కూడా అంతే సెమిస్టర్ ముందు రోజు ఏం చదవలేదు. దాట్ ఎందుకంటే అదొక ధీమా, నేను నేర్చుకున్నాను. రైట్, ఒక క్వశ్చన్ నాకు మెటీరియల్ ఇచ్చి ఆ మెటీరియల్లో ఆ క్వశ్చన్ ఎక్కడో చెప్పమంటే 5 to 10 minutes పడుతుంది. కానీ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఆ లాంగ్వేజ్ నేర్చుకుందే రాశా. మీరు అదే చేయండి. సింపుల్ ఫార్ములా నేర్చుకోండి, సెమిస్టర్ మొత్తం రాయండి ఎగ్జామ్లో. ఓకే,
క్వశ్చన్స్ నేర్చుకోవద్దు, నోట్స్ రాయొద్దు, ఇవన్నీ చేయొద్దు అసలు. చాలా మంది ఏం చేస్తారంటే బ్లైండ్గా నోట్స్ రాసేస్తారు. ఏం చెప్తున్నా నోట్స్ 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 రాస్తారు. నో యూస్ ఆఫ్ ఇట్. ఓకే. ఓకే. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే నోట్స్ కాదు కదా, మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఆ వెబ్సైట్లో మీ నోట్స్ మొత్తం మనం రాసుకోవచ్చు. ఓకేనా. కిడ్డీష్ బిహేవియర్ అంతా పక్కన పెట్టేయండి. రబ్బిష్ ఫూలిష్ బిహేవియర్ అనమాట అదంతా కూడా. మీరు ఒక బీటెక్ స్టూడెంట్ ట్రై చేయండి. ఓకే. సో నోట్స్ రాయొద్దని నేను చెప్పను. అదే పనిగా నోట్స్ రాయటానికి కాలేజ్కి పోతున్నట్టు రాయొద్దు. ఓకే. మొత్తం పక్కన పడేయండి. నేర్చుకోండి. నేర్చుకున్నదే మీరు. నేర్చుకోవడం వేరు, చదవడం వేరు, బట్టి కొట్టడం వేరు. రైట్. నేర్చుకున్నదే రాయండి. దట్స్ ఫర్ ద డే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ చెప్పుకుందాం. Until then, keep trying. Don't forget, this is Try School, only in మన భాషలో.